నమస్కారం, బిగ్ న్యూస్ టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. యోగాంధ్ర 2026కు సర్వం సిద్ధం. 1 కోటి మంది భాగస్వామ్యమే లక్ష్యంగా ఏపీ సర్కార్ భారీ కసరత్తు. ఏపీలో డిఎస్సీ చుట్టూ పొలిటికల్ వార్. జగన్ రెడ్డి వర్సెస్ నారా లోకేష్ సిద్ధాంతాల పోరాటం. రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్లో కేటీఆర్ సందడి. విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్. 1.621% డిఏ పెంచుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయం. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, గ్రామీణ స్థాయి వరకు ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తీసుకుంటున్న చర్యలు, ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా యోగా ప్రాధాన్యతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోని ఈ నెల 21న యోగాంధ్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా మెగా యోగా సెషన్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అమరావతిలో జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు, సచివాలయాలు మరియు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక వేదికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్ష సూచనల ప్రాంతాల్లో ఇండోర్ స్టేడియంలు లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం లభిస్తుందని, ఈ యోగాంధ్రను కేవలం ఒకరోజు ఈవెంట్లా కాకుండా ప్రజల జీవనశైలిలో భాగంగా మార్చేలా ప్రచారం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన నియోజకవర్గాల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం కావడంతో ప్రభుత్వం ఈ మెగా ఈవెంట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది. ఏపీలో డిఎస్సీ నియామకాల చుట్టూ సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు జగన్ రెడ్డి వర్సెస్ నారా లోకేష్ సిద్ధాంతాల పోరాటంగా మారింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి అంశంలోనూ కులం మాత్రమే కనిపిస్తుందని, అదే మంత్రి నారా లోకేష్కు యువత భవిష్యత్, ఉద్యోగాలు, నైపుణ్యాలు కనిపిస్తున్నాయని కూటమి నేతలు మరియు శ్రేణులు సోషల్ మీడియాలో ధ్వజమెత్తుతున్నారు. మతం, ప్రాంతం పేరిట గతంలో ఫేక్ రాజకీయాలు చేసిన జగన్ ఇప్పుడు నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన డిఎస్సీ అంశంపై కూడా కులాల రంగు పూసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఏపీ డిఎస్సీ ప్రక్రియపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను తెలుగుదేశం శ్రేణులు క్షేత్రస్థాయిలో గట్టిగా తిప్పికొడుతున్నాయి. గత 5 ఏళ్ల పాలనలో ఉద్యోగాలు లేవని, అడిగితే కులమన్నారని, 3 రాజధానుల ముసుగులో ప్రాంతాల మధ్య కుల విద్వేషాలు రేపారని, చివరికి కరోనా మహమ్మారి వచ్చినా దానికి కూడా కులం రంగు పూసిన చరిత్ర జగన్ రెడ్డిదంటూ సోషల్ మీడియాలో తీయపడుతున్నారు. ఇప్పుడు డిఎస్సీ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగకపోయినా కేవలం రాజకీయ లబ్ధి కోసం మళ్లీ కులాల ప్రస్తావన తెచ్చి నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. సమాజంలో కులాల మధ్య విభజన తెచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తుంటే దానికి భిన్నంగా మంత్రి నారా లోకేష్ మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తూ సరికొత్త భరోసా ఇస్తున్నారని, ఇదే ఇద్దరు నాయకుల మధ్య ఉన్న అసలు తేడాన్ని ప్రజలు గమనిస్తున్నారని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రజలకు అన్నీ తెలుసని, అందుకే 2024 ఎన్నికల తీర్పులో జగన్ రెడ్డి మార్క విభజన రాజకీయాలకు చెక్ పెట్టారని కూటమి శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. డిఎస్సీ అంశంపై ఇరు పార్టీల మధ్య సాగుతున్న ఈ డిజిటల్ అండ్ పొలిటికల్ వార్ ఏపీలో మరింత వేడిని పెంచుతోంది. కులం కూడా తీసుకొచ్చారు. దౌర్భాగ్య స్థితి ఏంటంటే 2014 నుంచి 19 ఇట్లనే వాళ్ళు ఏం చెప్పారంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరినీ డిఎస్పీ చేశారు. ఆనాడు ప్రజలు నమ్మారు. వాళ్ళ అధికారులకు వచ్చిన తర్వాత మేము శాసనసభ సాక్షిగా ప్రశ్న అడిగాం, ఎంతమంది డిఎస్పీలు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ప్రమోట్ చేశారు. తిరిగి చూస్తే 4-5% ఉంది. మళ్ళీ ఆ రోజు అబద్ధం చెప్పినట్టే కదా వాళ్ళు. ఇప్పుడు కావాలని ఒక పెయిడ్ బ్యాచ్ పెట్టుకున్నారు. ఒక రిటైర్డ్ పనికిమాల ఐఏఎస్ ఆఫీసర్, ఆయన రాష్ట్రానికి ఎలాంటి పని చేయని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటా కింద ఇస్తానన్నారు. ఇప్పుడు మేము బయట పెట్టి ఆ మనిషి ఎక్కడున్నాడు? క్షమాపణ చెప్పాలి కదా, చెప్పమనండి ఇప్పుడని. అంటే అబద్ధాలు చెప్పి మా పైన బురద జల్లి పారిపోతున్నారు. మీ ఇక్కడ నుంచి ఉన్నా హైదరాబాద్లోని స్వామి రామానంద తీర్థ మెమోరియల్ మోడల్ స్కూల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వయంగా విద్యార్థుల క్లాస్ రూమ్లలోకి వెళ్లి వారితో ముచ్చటించారు. బడులు తెచ్చుకున్న మొదటి వారంలోనే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుస్తకాలు అందాలని లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. క్లాసుల వారీగా విద్యార్థులకు పుస్తకాలను అందజేసి బాగా చదువుకొని తల్లిదండ్రులకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. గత బీఆర్ఎస్
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి పథకం ద్వారా సర్కార్ బడుల రూపురేఖలు మార్చామని, డిజిటల్ క్లాస్ రూమ్లను అందుబాటులోకి తెచ్చామని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు గుర్తు చేశారు. ఈ వేడుకలో కేటీఆర్తో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, పాఠశాల యాజమాన్యం మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులతో ఎంతో సరదాగా గడిపిన కేటీఆర్ వారి చదువులకు సంబంధించి ఎలాంటి అవసరాలున్నా తమ వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. మరి నరేందర్ గారు, తలసాని సాయి కిరణ్ గారు, మహేశ్వరి గారు, శ్రీహరి గారు, జ్వాల నరసింహారావు గారు, ఇంకా ఈ ట్రస్ట్ సభ్యులందరికీ, ట్రస్ట్ లో భాగస్వాములై పనిచేస్తున్న సభ్యులందరికీ, శ్రీ రామానంద తీర్థ మెమోరియల్ మోడల్ స్కూల్ అధ్యాపకులకి, అట్లాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కి, ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకి, మీడియా మిత్రులకి, ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, ప్రత్యేకంగా కృతజ్ఞతలు. పిల్లలతోని గడిపినప్పుడు వచ్చే ఆనందం, పిల్లలతో ఒక 10 నిమిషాలు గడిపినా వచ్చినప్పుడు ఉండే ఆనందం వేరే ఏ సందర్భంలో కూడా మనకి రాదు. కల్మషం లేని హృదయం నిండా మరి ఏ స్వార్థము లేని పిల్లలు, ముఖ్యంగా ఇక్కడ మా వాణీదేవి గారు అదృష్టవంతురాలు. ఎందుకంటే మీకు కొంతమంది లేరు, మనవలు మనవరాలు ఇంతమంది ఉన్నారు. 240 మంది మామూలు విషయం కాదు. మరి వారి కోసం చక్కటి ప్రాంగణంలో ఇంత బ్రహ్మాండమైన పాఠశాల నడుపుతున్నారు. వారికి హృదయపూర్వకంగా నా అభినందనలు, హృదయపూర్వకంగా మొత్తం ట్రస్ట్ నిర్వహిస్తున్న ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ప్రత్యేకంగా వారు మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు నేను అనుకున్నాను, మరి చిన్న ప్రోగ్రాం ఉంది కదా ఎందుకు పిలిచినారని. కానీ ఎంత ఉదాత్తమైన కార్యక్రమం ఇది అనేది ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. పిల్లలకి మరి మోస్ట్ ఆఫ్ ద కిడ్స్, ఇక్కడ ఉన్న కూర్చున్న పిల్లలు చాలా మంది చాలా బలహీన వర్గాల కుటుంబాల నుండి, చాలా పేదరికం నుండి, దిగువ మధ్య తరగతి నుండి వచ్చిన పిల్లలు. వాళ్ళకి ఉదయం పూట మరి బ్రేక్ఫాస్ట్ తిన్నా తినకపోయినా మధ్యాహ్నం మంచి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో శ్రీనివాస్ యాదవ్ గారు చొరవ తీసుకొని వారందరికీ తలసాని మరి ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వంలో ఆనాడు మేము ఉన్నప్పుడు మరి చాలా ప్రయత్నాలు చేశాం. సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పేరిట కూడా ఒక కార్యక్రమాన్ని, చక్కటి కార్యక్రమాన్ని కూడా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 2023వ సంవత్సరంలోనే ప్రారంభించుకున్నాం. మళ్ళీ తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. తప్పకుండా మళ్ళీ అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు ఇంకా మెరుగ్గా పనిచేయాలన్న ఆలోచన కూడా ఉంది. నేను ఇప్పుడే వాణీదేవి గారికి కూడా చెప్తా ఉన్నా, శ్రీ రామానంద తీర్థ మోడల్ మెమోరియల్ స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఇంకా ఏమైనా కావాలన్నా అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, లైబ్రరీస్ కానీ, ఇంకా ఇతరత్ర. రాష్ట్రంలోని విద్యుత్ రంగ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ తీపి కబురు అందించింది. విద్యుత్ ఉద్యోగుల కరువు భత్యాన్ని 1.621% పెంచుతూ డిప్యూటీ సీఎం ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ డిఏ పెంపుదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా డిస్కంలు, ట్రాన్స్కో, జెన్కో పరిధిలో పనిచేస్తున్న సుమారు 70,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు నేరుగా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రాత్రింబవళ్లు కష్టపడుతున్న కార్మికులకు అండగా ఉండడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు 1.621% డిఏ పెంపుదలకు సంబంధించిన ఫైల్పై ఆయన సంతకం చేశారు. ఈ పెరిగిన డిఏ అనేది ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచే వర్తిస్తుందని మేకర్ స్పష్టం చేశారు. దీంతో ఈ 5 నెలల కాలానికి సంబంధించిన బకాయిలు కూడా ఉద్యోగులకు లభించనున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, విద్యుత్ రంగాన్ని లాభాల బాట పట్టించడంలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సత్వర నిర్ణయం పట్ల విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు మరియు పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రభాత భారతీయులు అపూర్వ స్వాగతం పలికారు.
ప్రధాని మోడీ పర్యటనను పురస్కరించుకుని ఇండియన్ డయాస్పోరా ఆధ్వర్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీని నేరుగా చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు ప్యారిస్లో ఉన్న భారతీయ సమాజం ఎంతో ఆసక్తి చూపించింది. ప్యారిస్ నగరంలో ప్రధాని మోడీకి లభించిన స్వాగతం అంతర్జాతీయ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారింది. మోడీ వస్తున్నారనే సమాచారంతో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు సైతం సాంప్రదాయ దుస్తుల్లో మోడీని కలవడానికి గంటల ముందే వేచి చూశారు. ప్రధాని వేదిక వద్దకు రాగానే ఒక్కసారిగా భారత్ మాతాకి జై, మోడీ మోడీ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. ప్రధాని మోడీ కూడా ప్రజల మధ్యకు వచ్చి చిన్నారులకు ఆటోగ్రాఫ్లు ఇస్తూ అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారత్, ఫ్రాన్స్ దేశాలను సాంస్కృతికంగా, ఆర్థికంగా మరింత దగ్గర చేయడానికి ప్యారిస్లోని ప్రవాస భారతీయులు చేస్తున్న నిరంతర ప్రయత్నాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయని, వారిని చూసి దేశం గర్విస్తోందని ప్రశంసించారు. ప్రధాని మోడీ ప్యారిస్ పర్యటన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని పెంచడమే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయుల్లో సరికొత్త దేశభక్తిని, ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పరిధిలో మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది. అత్యంత పవిత్రమైన ఆనంద నిలయం శ్రీవారి ప్రధాన ఆలయం మీదుగా ఒక హెలికాప్టర్ ప్రయాణించడం తిరుమలలో తీవ్ర కలకలం రేపింది. శ్రీవారి ఆలయంపై నుంచి ఎలాంటి విమాన లేదా హెలికాప్టర్ సంచారం ఉండకూడదని స్పష్టమైన నియమాలు ఉన్నప్పటికీ ఈ ఘటన ఎలా జరిగిందంటూ భక్తులు, అర్చకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల కొండలపై ఉన్న శ్రీవారి ఆలయానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భద్రతా రక్షణ వలయం ఉంది. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం స్వామివారి గర్భాలయం, దివ్య విమాన గోపురం మీదుగా ఎలాంటి పక్షి గాని, మానవ నిర్మిత వాహనాలు గాని వెళ్లకూడదు. ఇది తిరుమల పవిత్రతకు భంగం కలిగించమేనని పండితులు చెబుతుంటారు. అయితే తాజాగా తిరుమల ఆకాశంలో ప్రత్యక్షమైన ఒక హెలికాప్టర్ నేరుగా శ్రీవారి ఆలయ పరిసరాల మీదుగా దూసుకెళ్లింది. దీన్ని గమనించిన స్థానికులు, భక్తులు తమ మొబైల్ ఫోన్లలో దృశ్యాలను రికార్డు చేశారు. తిరుమలను అధికారికంగా నో ఫ్లై జోన్గా ప్రకటించాలని దశాబ్దాలుగా డిమాండ్స్ ఉన్నప్పటికీ నిరంతరం ఇలాంటి ఘటనలు పునరావృతమవడంపై టీటీడీ విజిలెన్స్ మరియు వైమానిక అధికారుల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అది ఏ హెలికాప్టర్, ఏ మార్గం ద్వారా వచ్చింది అనే అంశాలపై విచారణ జరిపి భక్తులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కాదు టెంపుల్ ముందరా హలో హారతి